కొన్నేళ్ల కింద భారత్కు పాకిస్తాన్కు నడుమ యుద్ధం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడ్డది. సొంత దేశం సొంత పాలన చేసుకుంటాంది. అట్లనే మాకు సొంత దేశం కావాలని పాకిస్తాన్తోని ఏండ్ల కామానంకించి తిప్పలు పడుతున్న బలూచిస్తాన్ను అస్సలు నెగలనిత్తలేరు పాకిస్తాన్ బడవేగాన్లు. అట్టిప్పుడు మల్లోపాలి మనతోని కయ్యంగాంచుడుతోని అటు బలూచిస్తాన్కి ఇప్పుడు సందు దొరికింది. ఇటుకించి మనోళ్ళు తలుక్కుంటే అటుకించి ఆళ్ళు తలుక్కున్నారు. ఓ రోగు భారత్, ఇంకో రోగు బలూచిస్తాను. ఇద్దరు షెరో రోగు తలుగుడుతోని తల్లడిల్తుంది పాకిస్తాను. ఇటుకెంచి మన ఆర్మీ రప్ప వేసి పడేస్తుంటే అటుకెంచి బలూచిస్తాన్ ఆర్మీ అరుచుకునేటాళ్లకు పాకిస్తాన్ కు పగటి సుక్కలే అవుపడుతున్నాయి అనుకో రాదు. పాకిస్తాన్ పాకీగాన్లు మనతోని కయ్యానికి కాలు దూవుతుంటే ఇదే సందని బలూచిస్తాన్ కూడా బయటలకు దిగింది పాకిస్తాన్ వేసి పడేసేందుకు. నిన్నీయాల కాల్పుల విరమణతోని మన సైనికులు జరంత నిమ్మలం అయితే పాకిస్తాన్ ని భారత్ ఇడిచిపెట్టినా మేమైతే అసలు ఇడిచిపెట్టము అంటుంది బలూచిస్తాన్ ఆర్మీ సైన్యం. మరి మనతో నాళ్ళకున్న లడాయి ఏందో మనకు తెలుసు కానీ వాళ్ళ నడమేముందంటరా? వాళ్ళది కూడా ఓ 75 ఏళ్ల లడాయి. మరి ఇండియా పాకిస్తాన్ ఏర్పడ్డప్పుడు బలూచిస్తాన్ సొంత రాజ్యం. మనకాంచి ఏర్పడ్డాక ఓ ఏడాదన్న ఆగిర్లో లేదో బలం తక్కువ ఉన్న బలూచిస్తాన్ ని అమురుకొని పాకిస్తాన్ లో కలుపుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా బలూచిస్తాన్ పబ్లిక్ బాధలు పట్టించుకున్నోళ్ళు లేరు, వాళ్ళ మంచి షేటలు అరుచుకున్నోళ్ళు లేరు. ఇదేందని అడిగితే తుపాకులకు పని చెప్పుడే. ఇప్పటి వరకు పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ వల్ల ఎంతమంది ప్రాణాలు తీసిందో లెక్కే లేదు. వాళ్ళతో నుండు మాతోని కాదు, మాకు కూడా సొంత దేశం కావాలని వెనకటి సంది లడాయి చేస్తూనే ఉన్నారు బలూచిస్తాన్ జనాలు. నిప్పుకు ఉప్పు తోడైనట్టు ఓ 25 ఏళ్ల కిందట బలూచిస్తాన్ లిబరేషన్ పేరుతోని ఓ ఆర్మీ పుట్టుడుతోని ఇగింత బలం దొరికినట్టయింది వాళ్ళకు. అప్పటి సంది పాకిస్తాన్ వాళ్ళతోని వాళ్ళు చేయని పోరాటమే లేదు. ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీకి బలగం కూడా పెరిగింది గట్టిగానే. పార్టీలు లేవు, జెండాలు లేవు, అందరిది ఒకటే మాట, మా దేశం మాకు కావాలి అంతే. గట్ల ఎప్పుడు సందు దొరుకుద్దా, పాకిస్తాన్ మీద ఎప్పుడు పడదామా అని ఎదురు చూస్తున్న బలూచిస్తాన్ కు ఇప్పుడు పాకిస్తాన్ మీదకి మనోళ్ళు యుద్ధానికి తయారవుడుతోనే వాళ్ళకు కూడా కింద సందు దొరికినట్టు అయింది. ఇటుకెంచి మనోళ్ళు తలుక్కుంటే అటుకెంచి వాళ్ళు తలుక్కున్నారు. పెద్ద మనుషుల మాటలతోని కాస్త మనోళ్ళు నిమ్మలమైనా వాళ్ళు మాత్రం తగ్గేదే లేదు. పాకిస్తాన్ ఇడిచిపెట్టే ముచ్చటే లేదన్నట్టు కత్తులు నూరుతున్నారు పాకిస్తాన్ మీదకి. అంటే మోక చూసి కాక పెడుతున్నారు అన్నట్టు. ఇదే సందు ఇప్పుడే సొంత దేశాన్ని తయారు చేసుకోవాలి, పాకిస్తాన్ గడ్డ మీద బలూచిస్తాన్ జెండాను ఎగరేయాలని అనుకుంటున్నట్టున్నారు కావచ్చు. ఈ మోక చూస్తుంటే అయ్యేటట్టే ఉన్నది పోండ్రి.